ఇప్పటికే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు దేవర 2 స్టార్ట్ అవుతుందా, అసలు దేవర 2 ఉందా? జూనియర్ ఎన్టీఆర్ ఏటర్స్ మాత్రం వారానికి ఒకసారైనా దేవర మూవీని తలుచుకోకుండా ఉండలేరు. అలాంటిది దేవర మూవీ పుష్టి ఇచ్చిన సెన్సేషనల్ అలాంటిది అనమాట. 1 ఇయర్ అయ్యింది ఇప్పటికి. ఈ దేవర మూవీ పార్ట్ 2 ఉంటుందా లేదా దానికి అఫీషియల్ గా ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతిసారి కూడా ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు కానీ ఈవెంట్కి వచ్చినప్పుడు కానీ దేవర 2 కంపల్సరిగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పడం జరిగింది. దాని అఫీషియల్గా పోస్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం దేవర మూవీ టీం నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ ఏందో మీకు చూపిస్తాను చూడండి. దేవర మూవీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ అయితే వేశారు. ఇట్స్ బీన్ 1 ఇయర్ సిన్స్ స్టక్ ఇన్ ద చోర్స్ అండ్ ట్రబులింగ్ ఎవరీ క్రోస్ట్. ద నేమ్ ఆఫ్ ద వరల్డ్ రిమెంబర్ ఈస్ దేవర. Be it a fear and unleash our love and to end the street will never forget. దేవర మూవీని ప్రతి గల్లీలో ఎవరు కూడా మర్చిపోలేరు అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు. నౌ గియర్ అప్ ఫర్ ద దేవర 2 అని చెప్పి అయితే వాళ్ళైతే ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల ఫిలిం అండ్ అనిరుద్ మ్యూజికల్ 1 ఇయర్ ఫర్ దేవర తాండవం అని చెప్పి ఒక అఫీషియల్ ట్యాగ్ తో దేవర అఫీషియల్ ల్యాండ్ లో దేవర పార్ట్ 2 కి రెడీ అయితే అవ్వండి అని చెప్పి పోస్ట్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ అనౌన్స్మెంట్ తో అందరి మైండ్ అయితే బ్లాక్ అయితే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా అంటే యాంటీ ఫ్యాన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవర మూవీ ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవర 1 సృష్టించిన అల్చలే 1 ఇయర్ అయింది. ఇప్పటికీ దాన్ని ఇంకా ఎవరు కూడా యాంటీ ఫ్యాన్స్ ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. వారానికి ఒకసారి కూడా ఆ మూవీని తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నారు. అలాంటిది ఇప్పుడు దేవర పార్ట్ 2 అంటే మరి ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ భయంతో వాళ్ళు దేవర మూవీ ఉండకూడదు అని ప్రతిరోజు కూడా తలుచుకుంటున్నారు. అండ్ దేవర మూవీ మీద అనవసరమైన అంటాడు ఇంకా ఏదో ఒకటైతే పుట్టిస్తున్నారు మూవీ మీద. సో అవన్నిటికైతే సమాధానం అయితే ఈ ట్వీట్ ద్వారా అయితే మన దేవర మూవీ టీం హ్యాండిల్ అయితే చెప్పేసిందని చెప్పాలి. సో దేవర మూవీ ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదొక సెలబ్రేషన్స్. ఇప్పటి వరకు దేవర మూవీ తర్వాత ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి? పుష్ప 2 రిలీజ్ అయింది, ఓజీ రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, అండ్ ఇంకా స్టార్ హీరోస్ చెప్పుకున్న మన చిరంజీవి గారి మూవీస్ రిలీజ్ అయినాయి. ఇన్ని మూవీస్ రిలీజ్ అయినా దేవర మూవీకి జరిగిన సెలబ్రేషన్స్ మరి ఇంకా ఏ మూవీకి జరిగిందో కింద కామెంట్ చేయండి. అస్సలు జరగని కూడా జరగలేదు. దేవర మూవీకి ఒక సెలబ్రేషన్ ఏపీ అండ్ తెలంగాణలోనే ఒక రేంజ్లో ఆన్లైన్ వీడియోస్ దాదాపు 1200 పైగా ఉంటుంది. సెలబ్రేషన్స్ వీడియోస్ ప్రతి ఒక్క ఏరియా నుంచి జరిగాయి. ఆ రేంజ్ సెలబ్రేషన్స్ థియేటర్ లోపల కూడా అదే విధంగా ఫ్యాన్స్ అందరూ అయితే ఎంజాయ్ అయితే చేశారు. మరి ఇలాంటి మూవీ నుంచి పార్ట్ 2 వస్తుందంటే యూత్ మొత్తం ఒక రేంజ్లో అయిపోతే ఉండడం ఖాయం. దాన్ని ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి మీరు నాలాగే దేవర 2 గురించి ఏదో చూస్తున్నారా కింద కామెంట్ అయితే చేయండి.